జగన్ని ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నటువంటిది ఒక రాక్షసుడిగా. అది మొదటి నుండి జరిగింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి రాక్షసుడే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా రాక్షసుడే. ఇవాళ రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలంలో అతను శవాల్ని వెతుకుతాడు. అట్లాగే ఢిల్లీ వెళ్ళి హడావిడి చేయడానికి వెనకాల ఉన్నటువంటి కారణం ఇదే. కరెక్టే. ఇంతకుముందు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఏదన్నా చావులకు సంబంధించి చావులతో మనకేం సంబంధం లేని వదిలేసినాయా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటి ఆ ఇష్యూస్నే కదా తీసుకునేది. చివరికి అత్యాచారం, హత్య జరిగినటువంటి అంశాలు కూడా నీ సైకో పాలన వల్లనే అనేటువంటి హెడ్డింకులు పెట్టి పెట్టలేదా? జగన్ పాలనలో ఈ మర్డర్లను అప్పుడు పెట్టలేదా పత్రికలు? కానీ అది అదే సందర్భంలో ఇప్పుడు జగన్ కూడా చేస్తున్నాడు. తప్ప రైట్ అంటే అప్పటిది తప్పు అయితే ఇప్పటిది తప్పు, అప్పటిది రైట్ అయితే ఇప్పుడు కూడా రైట్. ప్రాక్టికల్గా ఒకటి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అని నేనే గట్టిగా చెప్తున్నా. రాధాకృష్ణ గారు కూడా చెప్పారు, యాక్సెప్టబుల్. ఎస్, చంద్రబాబు నాయుడుకు ఉన్న ధైర్యం జగన్ చేయట్లేదు. అదేమంటే నన్ను ఎవరు మాట్లాడనియరు, వెళ్ళి కూర్చుని చూపించేది ఆ మొక్క. మాట్లాడనిస్తారో లేదో. గతంలో అయితే మొదటి ఏడాది చంద్రబాబు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత నుంచి ఆయన మీద ఆ కామెంట్ల తర్వాత ఆయన వెళ్ళిపోవడం, అయినా కూడా చివరిదాకా కూడా ఆయన మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. బట్ చివరిలోనే ఆ కామెంట్ల టైంలో నుంచినే తప్పుడు పని చేసింది. అక్కడ ఏది రైటో అది రైట్ అన్నాం, ఏది రాంగో అది రాంగ్ అన్నాం. బేసిక్గా ఒక నెల నుంచినే రాజకీయం ఆరంభించేశారు. అప్పుడు కూడా అంతే కదా, ఒక నెల నుండినే కదా రాజకీయం ఆరంభించేసింది. ఇంకోటి, రాష్ట్రంలో అరాచకం ఏం జరగట్లేదా? విధ్వంసాలు జరగలేదా? శిలా విగ్రహాల ధ్వంసం జరగలేదా? శిలాఫలకాల ధ్వంసం జరగలేదా? మరి జరిగినప్పుడు జరిగినాయి అనకుండా ఏమనాలా? లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగిందా లేదా? జరిగినప్పుడు జరగలేదని చెప్పి రాసుకోవాలా? లేదా ఇంట్లో మూసుకుని కూర్చోవాలా? బేసిక్గా సరే, ఎప్పుడో జర్నలిస్టిక్ ఎథిక్స్ చచ్చిపోయినాయి. చివరికి వార్తలు వాస్తవాలు కూడా చచ్చిపోతున్నాయి. ఎప్పటిదాకా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనల్ని నమ్ముతున్నంత వరకు అలాగే సాగుతుంది.